నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి అతి భారీ వర్షాలతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి కొద్ది రోజులుగా వరదలోనే ఉండిపోయాయి ఈ నేపథ్యంలో బాధితుల సహాయార్థం జిల్లా వాసులు స్పందిస్తున్నారు మేమున్నామంటూ భరోసాగా నిలుస్తున్నారు జిల్లా నుండి ఆహారం మంచినీటి సీసాలు బిస్కెట్లు రొట్టెలు పాలతో పాటు నిత్యావసర సరుకులను తరలిస్తున్నారు అధికారులు కూడా బాధితులకు సేవలు అందించేందుకు కదిలి వెళ్లారు ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు జిల్లా నుండి మొత్తం 3.28 లక్షల భోజనాలు సరఫరా చేశారు జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ తమీం అన్సారియా పర్యవేక్షించారు ఒంగోలులోని 3 కళ్యాణ మండపాల్లో వంట చేయిస్తున్నారు 2వ తేదీ 25,000 3వ తేదీ 1.83 లక్షలు 4వ తేదీ 1.20 లక్షల పొట్లాల చొప్పున వెజిటబుల్ పలావ్ పులిహోర పెరుగన్నం తయారు చేశారు 3 లక్షల మంచినీటి సీసాలను ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు వీటి పర్యవేక్షణ బాధ్యతను రెవెన్యూ పౌర సరఫరాల శాఖ డిఆర్డీఏ ఉద్యోగులు చేశారు విజయవాడలోని సహాయక చర్యల్లో జేసీతో పాటు ఇతర అధికారులు నిమగ్నమయ్యారు పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఒంగోలు నగరపాలక సంస్థ నుండి 200 మంది కార్మికులు 10 మంది వార్డు కార్యదర్శులు 4 శానిటేషన్ పర్యవేక్షకులు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు విధులు కేటాయించారు జిల్లాకు చెందిన 120 మంది ఇంజనీర్లు సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు బుధవారం 100 హాలోజన్ దీపాలు 125 కేవీ సామర్థ్యం కలిగిన 2 జనరేటర్లను తరలించారు వరద ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు జిల్లా నుండి 13 ట్రాక్టర్లు పంపారు వరద బాధితుల సహాయార్థం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ప్రతినిధులు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్కు అందజేశారు ఒంగోలులోని బంగారు వర్తకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీటి సీసాల కొనుగోలుకు 1.11 లక్షల రూపాయల నగదు ఇచ్చారు ఆటో డ్రైవర్లు తాము చేసే పనికి వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ ఏ దామోదర్ అన్నారు ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వృత్తి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు భద్రతతో పాటు రక్షణ అనేది మనకు చాలా ముఖ్యమన్నారు ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దానిని నియంత్రించేందుకు ఆటో డ్రైవర్లు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని తెలిపారు ప్రజలకు మంచి వాతావరణం కల్పించేలా ఆటో డ్రైవర్లు
పోలీసు శాఖతో కలిసి ముందుకు నడవాలన్నారు. పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు భద్రతా నియమావళి సూచనలను డ్రైవర్లు తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నేను మీ కోరుకున్నది ఏంటంటే మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. ఫస్ట్ మన విలువని, మన కుటుంబ విలువని, పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పోలీస్ పిల్లలు, వాళ్ళు కూడా అరే మా నాన్న ఇది, మా నాన్న అని ఎవరి పిల్లలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. మీ పిల్లలు కూడా గౌరవంగా మా నాన్న ఆటో డ్రైవర్, మా నాన్న రూల్ ప్రకారం వెళ్ళే మనిషి, 10 మందికి హెల్ప్ చేస్తారు. మనం ఆటో ద్వారా డబ్బులు తీసుకుంటారు, తప్పే ఉంది, మేము ఉద్యోగం చేసి జీతం తీసుకుంటాం, మీరు ఆటో ద్వారా డబ్బులు తీసుకుంటారు. సమాజానికి వేరే సర్వింగ్ ద సొసైటీ, ఎవరి లెవెల్లో వాళ్ళు సర్వ్ చేస్తారు. కానీ ఆ పని చేసేటప్పుడు మాత్రం కొన్ని విలువలతో కొన్ని చేయాలి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బతుకు జీవనంలో కొంత కష్టంగా ఉంటుంది ఆటో డ్రైవర్ జీవితం. 4 రూపాయలు వస్తే కానీ మీకు రోజు గడవనటువంటి పరిస్థితి మీకు. బట్ దాంట్లో కూడా గౌరవంగా, జాగ్రత్తగా, సెక్యూరిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రజల ప్రాణాలు, అలాగే మీ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇష్యూ దాన్ని క్లియర్ చేస్తున్నాం, అవునా కదా? ట్రాఫిక్ సమస్య ఉంది, దాంట్లో చాలా మంది, మీ ఒక్కరు ఆటో వాళ్ళు ఒక్కరే సమస్య కాదు, ఇక్కడ చాలా మందితో అందరికీ ఈ ట్రాఫిక్ని ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, రూల్స్ తెలియకుండా, సిగ్నల్స్ లేకుండా ఇన్ని రోజులు ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ దాని మీద ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఎవరి పాటికి అది వెళ్ళిపోవడం, అలాగే యాక్సిడెంట్లు అవడం, ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల సిగ్నల్స్ కొంత ఉన్నా కొన్నిసార్లు ఆగిపోవడం, ఇలాంటి వల్ల ఒక ట్రాఫిక్ మీద అవేర్నెస్ లేదు, అవగాహన లేదు, ఎలా వెళ్ళాలి ఏంటని. దీంట్లో మీరే ఎక్కువ నష్టపోతుంటారు, ఆటో డ్రైవర్లు ఎక్కువ నష్టపోయారు. ప్రజలకు వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాను నేను. మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్లిక్కి ఇష్యూస్ ఉన్నాయి. వీటిని ఏ విధంగా మనం ఈ మీటింగ్ పెట్టడానికి ఏంటంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి లేదా కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తానని లేదా భయపెట్టడానికి అయితే కాదు. మనం అందరం కూడా ఒక ఊర్లో మనం బతుకు తెరువు కోసం మీరు ఉద్యోగ బాధ్యతలు మేము వచ్చాం. మనం అందరం కలిసి కొన్ని నియమాలు పాటించగలిగితే ఈ టౌన్ చాలా అందంగా, ట్రాఫిక్ పరంగా మీ సహకారం కోసం నేను ఈ కార్యక్రమం ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రస్తుతం మన టౌన్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది, చాలా రద్దీగా ఉంది. దీనిపైన అందరూ కూడా సరైన అవగాహన లేదు. చాలా మంది కొత్త డ్రైవర్లు వచ్చినారు, వాళ్ళందరికీ లైసెన్స్ లేవు. వీళ్ళందరిపై అవగాహన జరుపుతారనే సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వల్ల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ మట్టిని తీసేసారు, ఆ డ్రైనేజీలోకి కలపడానికి గజ్జం పెట్టేశారు. అందువల్ల మాకు బండ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ నేను రోజు మాకు బండ్లు స్టాండ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి నిన్న మున్సిపల్ కమిషనర్ కాడికి కూడా వెళ్ళాము. దాన్ని పరిష్కారం చేస్తామయ్యా, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మనము మన స్టాండ్స్ లో ఉన్న సిల్లీగా ఆ ఆటో బాగా అడ్డం పెడుతున్నాడు, ఈ ఆటో వాళ్ళు మన పాసింజర్ లాగేస్తున్నారు. ఇవి కాదు సమస్యలంటే మనకి అన్ని చోట్ల స్టాండ్లు లేవు. ఇప్పుడు సిటీ బాగా పెరిగిపోయింది, బంగారం షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక కథ అంటే ఒక ఫీట్ స్థలం కూడా లేదు. మన ఆటో పెట్టుకోవడానికి ఒక 10 అడుగుల స్థలం కావాలి. ముందు దాన్ని సాధించుకునే దిశగా మీరు అక్కడ మీ స్థానికంగా మీరు నిలబడే కదా ఎక్కడ అవకాశం ఉందో ముందు అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని సార్ ఈ ప్లేస్లో అయితే మాకు అవకాశం ఉంది. భారీ వర్షాలతో వచ్చిన వరదలకు విజయవాడలో చిక్కుకున్న ప్రజల ఆకలి తీర్చడంతో పాటు మంచినీటి సరఫరాకు జిల్లా యంత్రాంగం చేస్తున్న సహకారానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహకారం అందించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో జిల్లా నుండి ఆహార పొట్లాలు, మంచినీటి బాటిళ్లు, పాలు, బ్రెడ్లు అందజేసేందుకు అవసరమైన నిధుల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి తమ వంతుగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తమ ప్రతినిధుల ద్వారా కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు బెల్లం సత్యనారాయణ, పీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కండే శ్రీనివాసరావు,
ఆల్డా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు, సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు ఆత్మకూరి బ్రహ్మయ్య, జైవరం కృష్ణారెడ్డి, షేక్ అన్సార్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి 10 లక్షల రూపాయలని వరద బాధితులకి సహాయార్థం ఇవ్వడం జరిగింది. దాన్ని మాగుంట అభిమానులందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారి తరఫున కలెక్టర్ గారికి కలిసి ఆ 10 లక్షల రూపాయలు ఆహార పంపిణీ కొరకు మరియు అక్కడ ఏవైతే సౌకర్యాలు కావాలో వాటి కొరకు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరమైనా కూడా మేమంతా ముందుంటామని కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది. ఇటీవల కాలంలో విజయవాడలో జరిగినటువంటి వర్షాభావం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి చెల్లించి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారికి. వారు సహృదయులుగా మొదటి నుంచి కూడా సహాయం చేసేటువంటి కుటుంబం కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా సహాయం చేసేటువంటి మనసున్నటువంటి వాళ్ళు మాగుంట ఫ్యామిలీ. అందువల్ల దాన్ని ఇంకోసారి కూడా నిదర్శనం చూపించారు. ఇంకా రానున్న కాలంలో కూడా ఇటువంటి ఏమైనా జరగకుండా ఉండాలని, అలా జరిగినటువంటి సందర్భాల్లో కూడా సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారని సందర్భంగా తెలియజేస్తాను. మహోపాధ్యాయ, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం భావితరాలకు ఆదర్శమని జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రధాన పాలకురాలు కాసు ఆదిలక్ష్మి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతరత్న, నోబెల్ అవార్డు గ్రహీత మదర్ తెరీసా వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కాసు ఆదిలక్ష్మి పేర్కొన్నారు. ఉపాధ్యాయునిగా విద్యా సంస్కరణలు చేపట్టి రాజకీయవేత్తగా కీర్తి గడించిన గొప్ప మహానుభావుడు అన్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారతరత్న అవార్డును అందజేసిందన్నారు. నోబెల్ అవార్డు గ్రహీత భారతరత్న మదర్ తెరీసా వర్ధంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ మదర్ తెరీసా జీవితం అత్యంత త్యాగభరితమని పేర్కొన్నారు. ఇతర దేశస్థురాలై ఉండి కూడా భారతదేశంలో మురికివాడల్లో వైద్య సేవలందించి జీవితాంతం పేదల సేవకి అంకితమైన మదర్ తెరీసా జీవితం స్ఫూర్తివంతమైన జీవితం గడిపారన్నారు. అటువంటి మహనీయులు జీవితాలు ఆదర్శంగా తీసుకుని భావితరాలు ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, అలాగే మదర్ తెరీసా గారి వర్ధంతి జరుపుకోవడం, స్మరించుకోవడం, వాళ్ళని నివాళులు అర్పించుకోవడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాజకీయవేత్త, అట్లాగే బోధకుడు, ఉపాధ్యాయుడిగా, అలాగే రచయితగా, ఇంత మేధావిగా మన భారతదేశంలో పేరుగాంచిన వ్యక్తి. మన భారతదేశంకి ఉప రాష్ట్రపతిగాను అలాగే రాష్ట్రపతిగాను పనిచేశారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగాను, బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా వీసీగా పనిచేశారు. ఈయన పిల్లలకి మన విద్యా సంస్థలు కూడా ఎన్నో విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ పిల్లలను కూడా ఎంతగానో ప్రేమించి ఎంతగానో సలహాలు సూచనలు ఇస్తూ ఆయన విద్యా సంస్థకి ఎంతగానో దాన్ని కృషి చేశారు. తర్వాత ఈయన ఇండియన్ ఫిలాసఫీని పుస్తకం రాశాడు. తర్వాత ఈయన మంచి రాజకీయవేత్త. ఒకప్పుడు చైనా పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఈయన ప్రధానులకి క్లిష్ట పరిస్థితిలో కూడా ప్రధానులకి సలహాలు సూచనలు అందించారు. మంచి మేధావి. మదర్ తెరీసా కూడా ఈరోజు వర్ధంతి ఆమెది. ఆమె అల్బేనియాలో జన్మించి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశ పౌరసత్వం పొంది 47 ఇయర్స్ ఆమె సేవలు అందించి అనాథల మధ్య, పేదల మధ్య, అలాగే ఎయిడ్స్ కుష్ఠరోగుల మధ్య ఆమె ఎంతగానో సేవలు అందించారు. చారిటీని స్థాపించి ఆమె ఎంతోమంది ఆస్తులకి ఆశ్రయంగా ఉండి ఆయన ఎంతగానో సేవలు అందించారు. ఆమె కూడా మన భారతదేశం ప్రపంచం గుర్తించి నోబెల్ శాంతి బహుమతి పురస్కారం అందించారు. అలాగే భారతరత్న పురస్కారం ఇచ్చారు. అట్లాగే బ్లెస్డ్ మదర్ ఆఫ్ కలకత్తాను కూడా బిరుదిచ్చారు. అలాంటి వ్యక్తులు నిజంగా అంటే విలువలతో కూడిన వ్యక్తులు, మంచి సర్వీస్ చేసిన వ్యక్తులు మనం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఇది ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి మరియు మదర్ తెరీసా గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాము.
అందరికీ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం మన జన్మ ధన్యమవుతుందని తెలుపు. ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ రోజుల్లో పిల్లలకి, స్కూల్ పిల్లలకి కానీ వాళ్ళ ఫోటోలు పెట్టి అడిగితే కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల వల్లైనా మనకి పబ్లిక్లో అందరికీ ఎవరు అని అంటే అంత గొప్ప వ్యక్తులు తెలుసుకోగలుగుతున్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని గురువుని ప్రార్థిస్తాం. త్రిమూర్తులను మనం చూడలేకపోయినా గురువులోనే త్రిమూర్తులను దర్శించుకుని పూజిస్తాం. ప్రపంచం పురోగమించిందంటే గురువు ప్రాధాన్యత అసామాన్యమైనది. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. ఆ విజ్ఞానమే మనిషి అంతరిక్షంలోకి ప్రయాణించే స్థాయికి చేర్చింది. సాధారణమైన గురువు దేశానికి మొట్టమొదటి పౌరుడైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగేటట్లు చేసింది. నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్న గురువులందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక కథనం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. రెండవ రాష్ట్రపతి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888లో జన్మించారు. ఏప్రిల్ 17, 1975లో మరణించారు. భారతీయ తాత్వికంచనంలోని పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి. 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి తర్వాత రాష్ట్రపతిగా 1 పర్యాయం పదవిని చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో చైనా, పాకిస్తాన్తో యుద్ధ సమయం ప్రధానికులకు మార్గనిర్దేశం చేశారు. సర్వేపల్లి బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ తదితర చోట్ల చదివి ఎంఏ పట్టా పొందారు. బాల్యం నుండి సర్వేపల్లి అసాధారణమైన తెలివితేటలు కలవారు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్పి నరసింహయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్గా నియమించారు. అతను ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగానూ వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టామని డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్లారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు తన భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. 1931లో డాక్టర్ సిఆర్ రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అప్పట్లో డాక్టర్ రాధాకృష్ణన్ పిలుపును అనుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చుయల్ కోఆప్షన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచుమత్యాల గౌరవ ఉపాధ్యాయులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి ఎక్కువగా ప్రసంగాలు చేశారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతగానో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు చేపట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దానికి అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్ నియమించారు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రధాని నెహ్రూ కోరిన మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఇతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావాలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతారో చూపించారు. భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. 1926 జూన్లో బ్రిటన్లో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రెస్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత
హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రెస్లో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. 1929లో ఆక్స్ఫర్డ్లోని మాంజరిస్ట్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేయటకు తనను ఆహ్వానించారు. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1936లో స్పాల్డింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేశారు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరఫున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు. 1948లో విశ్వవిద్యాలయ విద్యా కమిషనర్కు అధ్యక్షునిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు. 1962లో బ్రిటిష్ అకాడమీకి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ వృత్తికి తను తెచ్చిన గుర్తింపు, గౌరవానికి గాను ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది. 1954లో మానవ సమాజానికి అతను చెప్పిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ రత్న బిరుదు పొందారు. 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం పొందారు. 1963 జూన్ 12న బంగ్ హోమ్ ప్యాలెస్ లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్ కి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన వాటి నుండి 100కు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు సంపాదించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్కరణార్థం రాధాకృష్ణన్ చెవినింగ్ స్కాలర్షిప్ ను ప్రకటించింది. 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడు ఆడంబరాలకు పోలేదు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25% తీసుకొని మిగతాది ప్రధానమంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. అతను మైసూర్ నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేటప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆ రోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. తుఫాన్లు, ప్రకృతి విపత్తుల్లో కురిసే వర్షాలకు ఒంగోలు నగరంలో ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని, దీనికి అవసరమైన అత్యవసర పనులను గుర్తించి తక్షణం పనులు చేపట్టాలని, వ్యాధులు సోకకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు అన్నీ తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచుల జనార్దన్ రావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఒంగోలులోని శానిటేషన్ నిర్వహణపై కార్పొరేటర్లు, శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది, టీడీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో ఎక్కడెక్కడ నీరు నిలిచి ఇబ్బందులు తలెత్తాయో ఆ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు నీరు నిలబడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. పోతురాజు కాలువ ఆధునికీకరణ చేస్తేనే నగరంలోనే డ్రైనేజ్ సమస్య పోతుందన్నారు. జేసీబీలతో కచ్చా డ్రైన్లు పూర్తి స్థాయిలో బాగు చేయించాలన్నారు. నగరంలో ఎక్కడైతే ముంపు ప్రభావం ఏర్పడుతుందో దానిపైన శానిటరీ, సచివాలయం, హెల్త్ సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని, అలా పని చేయని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏ డివిజన్లో
పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తాయో ఆ డివిజన్ పరిధిలోని అధికారులపై చర్యలు తప్పవన్నారు. అత్యవసర పనులు గుర్తించి చెబితే వాటిని తక్షణం చేయిస్తామన్నారు. నగరంలో విస్తృతంగా ఫ్యాగింగ్ చేపట్టాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వదిలి దోమలను అరికట్టాలన్నారు. సచివాలయ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వీటి వల్లే ఎక్కువగా వ్యాధి సంక్రమిస్తున్నాయని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కొబ్బరి బొండాలు ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల నీరు నిలిచి దోమల కారకాలుగా మారుతున్నాయని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డివిజన్ల వారీగా ఫాగింగ్తో పాటు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని పలు సమస్యలను కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మంత్రి శ్రీనివాసరావు, ఇన్ఛార్జి డిఎం అండ్ హెచ్ఓ, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చూడమన్నారు. అలాగే అక్కడ కంప్లీట్ స్ప్రేయింగ్ చేయించడము, వాటికి సంబంధించిన పార్కింగ్ చేయించడము, అక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మరి వారి సమస్యలన్నీ పరిష్కారం చేయమన్నారు. ఆ రోజుల్లో ఒక ఆలోచన విధానంతో మనకి ఏదైతే కృష్ణా రివర్ ఉందో దాని పక్కన వాల్ కట్టారు కాబట్టి ఈరోజు సగం పార్క్ మిగిలింది. లేకపోతే విజయవాడ మొత్తం కూడా పూర్తిగా ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఆ గోడ అడ్డం ఉండటం వల్ల ఈరోజు కొంత పార్టీ పోయింది. కొంత పార్టీకి మన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే బస్సులో కొనుక్కొని అందరినీ అధికారులు పెట్టి ఈరోజు ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా నిన్నంతా కూడా మమ్మల్ని కూడా అక్కడ ఇన్ఛార్జ్ చేశారు. మేము కూడా రోజంతా పోయేసి వచ్చాం. అక్కడ కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా చూసుకొని నేను రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రేపు 5, 6 తారీఖుల్లో కూడా మళ్ళీ సైక్లోన్ ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో కానీ మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించింది మొన్న 4 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు ఎక్కడ వాటర్ నిలిచింది, ఎక్కడ వాటర్ లేదు, అదేవిధంగా డ్రైన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏ ఏరియాలో బాగలేదు, ఇవన్నీ కూడా మనం 4 రోజుల్లోనే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా కొంత అవగాహన ఉండాలి. కానీ రేపు మళ్ళా వర్షం పడితే మళ్ళీ వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా మనము ఎప్పుడు ఎక్కడికక్కడ వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మనం స్టెప్ అయింది. కాబట్టి రేపు ఎన్నడూ వర్షాలు పడితే ఖచ్చితంగా రోడ్లన్నీ క్లీన్గా ఉండాలి. ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడే ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రికాషన్స్ ఇమీడియట్గా జేసీబీ పెట్టేసి దానికి అంతా కూడా కాలంలో కూడా దాని అన్ని కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు పోయినసారి మన టైంలో పోతురాజు కాలువ మనకి మేజర్ కాలువ, పోతురాజు కాలువ ఆ రోజు 89,75 లక్షలు పెట్టి పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. తర్వాత కొంచెం కాంట్రాక్టర్ మారటం, దాని రివర్స్ టెండర్ మీద 67 కోట్లు వేయడం, తర్వాత దాన్ని కొంత పార్టీ చేశారు. దాని వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. దానివల్ల రేపు డిపిఆర్ రెడీ చేస్తాం. ఆ పోతురాజు కాలువ అయితేనే మనకు ఊళ్ళో వెహికల్ సమస్య, డ్రైనేజ్ సమస్య అనేది పోతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క వీటిలో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారు. డివిజన్ మీద మంది పనిచేస్తా. మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వాళ్ళకి అడగకముందే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, మా ఇంట్లో నీళ్ళు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అధికారులు మీరు తీసుకోవాల్సిన అవసరాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మీరంతా పనిచేస్తారు. వర్షాల సీజన్, జబ్బులకి సీజన్, అలాగే మన అనారోగ్యం పాలవడానికి ఇదే సీజన్. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే అందరూ కూడా ఇప్పుడున్ననే పెద్దలు అందరూ మనం ఏం చేయాలి అని చెప్తున్నారు, మీరేం చేయాలని చెప్తున్నారు. కానీ సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మీరు నిజంగా పాటిస్తున్నారా లేదా? ఎందుకంటే మేము చెప్పగలం తప్ప చేయించేది మీరే, మా ముందు మీరే. ఈ అన్ని విషయాల్లో కూడా పాల్పంచుకోవాలి. మేము గతం నుంచి కూడా అంటే 3 years నుంచి కూడా హెల్త్ సెక్రటరీస్ని మనం ఎన్నో రకాలుగా
మీ డివిజన్స్లో క్లీనింగ్ గురించి మనం చాలా రకాలుగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి సీజన్గా వచ్చే వ్యాధులకు మెయిన్ కారణం దోమలే. అయితే దోమలు మనం ఉత్పత్తి చేయడానికి మనమే కారణం. పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అంటే మీరు ఈ శానిటరీ సెక్రటరీస్ కంపల్సరీగా మీ బాధ్యత ఉదయాన్నే శానిటేషన్కి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారో, ఎవరైతే మన షాప్స్లో ప్లాస్టిక్ అమ్ముతున్నారో వాళ్ళ మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా, ఎవరికి జ్వరాలు కానీ డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా అందరూ కలిసి అటు హెల్త్ సెక్రటరీస్ కానీ, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ కానీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, సిబ్బంది కానీ, అదేవిధంగా పారిశుద్ధ విభాగం పనిచేస్తున్నటువంటి అధికారులు, అదేవిధంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కానీ, శానిటరీ సూపర్వైజర్ కానీ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, శానిటరీ మేస్టర్ కానీ, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ అందరూ మనం ఒంగోలు నగరంలో ఎటువంటి వర్షాలు పడినా, ఎటువంటి మనకు ఇబ్బందులు వచ్చినా మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడైతే డ్రైన్స్ క్లీన్ చేసిన వెంటనే ఆ డ్రైన్స్ ఆ సెక్టర్ని మనం ఈ పంట నమోదు ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రాప్ నమోదు ఏ రోజుల్లో ఏ సచివాలయ పరిధిలో చేస్తారనే విషయాన్ని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన తర్వాత రైతు వారి వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందని, గ్రామ సభలు నిర్వహించి ఈ క్రాప్ నమోదు వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే వాటిని సరిచేస్తామన్నారు. ఇప్పటికే ఏ గ్రామాల్లో ఏ రోజుల్లో ఈ పంట నమోదు చేస్తామనేది తెలియజేయడం జరిగిందని, రైతులు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే ఖరీఫ్ 2024కు సంబంధించి ఈ పంటని మనము ప్రభుత్వం వారు మనకి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ నెల 15వ తారీఖు కల్లా మనకి ఈ క్రాప్ బుకింగ్ అనేది కంప్లీట్ చేయాలా ఈ పంట. తర్వాత మనం ఆ లిస్టులు అనేవి కూడా మనం రైతు భరోసా కేంద్రాల్లో, అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో ఈ పంటలో బుక్ చేసిన రైతుల యొక్క పేర్లు, వారి యొక్క విస్తీర్ణము, ఏ పంట వేశారు, ఏ సర్వే నెంబర్లు ఎంత వేశారు అనేది సమాచారాన్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే సోషల్ ఆడిట్కి. అదేవిధంగా గ్రామ సభలు కూడా నిర్వహించి మనం వీటిని పేర్లన్నీ కూడా రైతులు ఎవరైతే ఈ పంట చేయడం జరిగిందో వాళ్ళ యొక్క సమాచారాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది. అంటే చదివి వినిపించడం జరుగుతుంది. దీంట్లో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏమన్నా తప్పులు అంటే పేరు కానీ, ఆధార్ నెంబర్లు కానీ, ఎక్స్టెంట్ కానీ, విస్తీర్ణం కానీ, పంట పేరు కానీ అటువంటి ఏదైనా జరిగి ఉంటే అప్పుడే తెలియజేస్తే అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఫైనల్గా మనం ఒక లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తామండి. దాంతో మనకి ఈ పంట అనే ప్రోగ్రాం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ నెల 30వ తారీఖుతో కంప్లీట్ చేయవలసిందిగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు మా గౌరవ డైరెక్టర్ గారు ఢిల్లీరావు గారు తెలియజేశారు. దాని ప్రకారంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఎందుకంటే గౌరవ జేసీ గారు ప్రతి ఆర్బీకే వైజ్ కూడా ఏ గ్రామం ఏ డేట్లో ఎన్ని సర్వే నెంబర్లు మీరు ఈ పంట చేస్తారనేది కూడా సమాచారాన్ని తయారు చేసి ఇవ్వమన్నారు, టైమింగ్స్తో సహా. దాని ప్రకారంగా తయారు చేసి మనం రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా టామ్ కానీ, అదేవిధంగా మనకు దేవాలయాలు కానీ, మసీదుల్లో ఉన్నటువంటి మైకుల ద్వారా రైతులకి ఈ సమాచారాన్ని ఏ రోజుల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది వచ్చి రైతులు వేసిన పంటని ఈ పంట నమోదు చేస్తారనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుందని మీ అందరూ తెలియజేస్తున్నాం. వాసవి క్లబ్ ఆదేశాల మేరకు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 105వ జయంతి సందర్భంగా వాసవి క్లబ్ వారోత్సవాల్లో 4వ రోజు బండ్లమిట్టలోని గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా సాధికారత కార్యక్రమాన్ని వాసవి క్లబ్ మహిళా విజన్, వాసవి క్లబ్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు శారీరక పరిశుభ్రత, పౌష్టికాహారం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పీసీఓడి, రక్తహీనత, సెల్ఫ్ డిఫెన్స్ పలు రకాల టాపిక్స్ పై మాతా శిశు వైద్యశాల డాక్టర్ లియు హుల్లాన్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కె సమీర్ శర్మ, గుర్రం రంగనాథ్, ఆర్సి టంగుటూరి రంగస్వామి, సత్యనారాయణ, ఎన్ శ్రీనివాసరావు, కె వాసవి ప్రియదర్శిని, పి శ్రీదేవి, ఎం అరవిందలక్ష్మి, సత్యనారాయణ, సిహెచ్ కవితారాణి, ఎం దుర్గా భవానీ, సిహెచ్ పవన్, వై నగేష్ గుప్తా, బి శ్రీనివాసరావు, బి సంపత్ కుమార్ పాల్గొన్నారు. నేను డాక్టర్ లియు హుల్లాన్, ఇక్కడ మాతా శిశు వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నాను. వాసవి క్లబ్ ఫౌండర్ కేసీ గుప్తా గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఇవాళ 4వ రోజు ఇక్కడ ఒంగోలు నందున గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమెట్లలో ఇవాళ ఆడపిల్లలు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకి గర్ల్స్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దాంట్లో నేను పాల్గొన్నాను. దీని ద్వారా ఆడపిల్లలకి పర్సనల్ హైజీన్, న్యూట్రిషన్, ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాల మీద ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఉన్న మెన్స్ట్రల్ పీరియడ్ గురించి, దానికి సంబంధించిన హైజీన్ గురించి, వాళ్ళకి ఉన్న డౌట్స్ గురించి కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ మహిళా డివిజన్, వాసవి క్లబ్ ఒంగోలు డివిజన్ అండ్ వాసవి క్లబ్ సిటిజన్స్ ఒంగోలు సిటిజన్స్కి నా హృదయపూర్వక ఈ ప్రోగ్రామ్కి మేడం గారు లేడీస్కి కావాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళు ఎలాగ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి యొక్క హైజీన్ గురించి అంతా వివరించి బాగా చెప్పినారు. ఈ కార్యక్రమంలో మేడం గారికి మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మా తోటి ప్రెసిడెంట్స్కి, డిఓకి, జెడ్సీకి, ఆర్సీకి, ఆర్ఎస్కి. 4వ రోజు సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ లియో హుల్లాన్ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ గారిచే స్థానిక బండ్లమెట్లోని గర్ల్స్ హై స్కూల్ నందు పిల్లలకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఐపీసీ రంగనాథ్ గారికి, ఆర్సి రంగస్వామి గారికి, ఆర్ఎస్ సత్యం గారికి, జెడ్సీ నోకల్ శ్రీనివాసరావు గారికి, అలాగే డిఓ శ్రీదేవి గారికి, వాసవి క్లబ్ అధ్యక్షులైనటువంటి కలవైకొండల చంద్రశేఖర్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా స్థానిక గర్ల్స్ హై స్కూల్లో 4వ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనకి లోకల్లో ఉన్న డాక్టర్ లియా హుల్లాన్ గారు స్త్రీల నిపుణులు, స్త్రీలు మరియు ప్రసూతి వైద్య నిపుణులు. వారు గర్ల్స్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ గర్ల్స్కి ఎడ్యుకేట్ చేయడం కానీ, గర్ల్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే వాళ్లే ఉత్తమ ఉపాధ్యాయులని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం రాధిక అన్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సన్మానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎస్ రామకృష్ణయ్య, ఎస్ వెంకటేశ్వర్లు, పివి నారాయణ, పి పద్మావతి, జి శ్రీనివాసులు, పి అరుణశ్రీ, బి భవానీ, కె వెంకటేశ్వరరావు, ఎన్ సింగయ్య, ఎన్ స్టాలిన్, డి శ్రీలక్ష్మి, జి రామయ్య, ఎన్ఎం రమేష్, ఎం విజయలక్ష్మి, టి సుభాషిణి, ఎం విజయ్ కుమార్, మోహన్ రావు, టి శివలక్ష్మి, లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. ప్రొఫెసర్గా రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయం. ఆయన తరగతి గదిలో పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులు
ముందు సుది కింద పడిన శబ్దం కూడా లేకుండా కూర్చునేవాడు. అలాగే తోటి ఉపాధ్యాయులు కూడా ఆయన ఉపన్యాసాన్ని వినటానికి, ఆయన టీచింగ్ పాఠం వినటానికి తరగతి గది గోడల దగ్గర నిలబడేవాడు. మరి అంతటి మంచి ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించడం జరిగింది. అలాగే ఆయన మైసూరు యూనివర్సిటీకి కలకత్తా యూనివర్సిటీకి బదిలీ మీద వెళ్తుంటే అక్కడ విద్యార్థులు గుర్ర బగ్గీలో గుర్రాల బదులుగా ఆయన స్టూడెంట్స్ గుర్రబండిని మోస్తూ భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు అత్యున్నత పీఠం ఎక్కిన తర్వాత కూడా గుర్తు చేసుకున్న వ్యక్తి ఆయన 5వ తరగతిలో సైన్స్ బోధించినటువంటి శివసుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఉపాధ్యాయుడు. ఆయన 5వ క్లాస్లో నాలెడ్జ్తో పాటుగా ప్యూరిటీ ఆఫ్ లైఫ్ను కూడా ఇంపార్ట్ చేశాడు. దాని ఫలితమే నేను ఈ స్థాయికి వచ్చాను అనే విషయాన్ని ఆయన ప్రతి సభలో, ఈవెన్ రాష్ట్రపతి అయిన తర్వాత ఎన్నో సందర్భాల్లో తన జీవిత చరమాంకం వరకు ఆయన స్ఫూర్తిగా రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి తిరిగి ప్రవేశించి ఒక కాలేజీలో పిల్లలకి ఉపన్యాసం ఇస్తూనే ఆయన పక్కకు ఒరిగి చనిపోయారు. అంతటి ఉదాత్తమైన స్థానం టీచర్స్కి. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మనం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఒకసారి మనల్ని మనం పునరావలోకనం చేసుకోవాలి. మనం ఏమిస్తున్నాం పిల్లలకి? ఒక బాండింగ్, అది ఎప్పుడైనా విద్యార్థి గురువు బాండింగ్ అయినా ఇరువైపుల నుంచి రావాలి. కేవలం మర్యాదని, గౌరవాన్ని మనం వాళ్ళ నుంచి ఆశిస్తే అవి ఏ విధంగా వస్తాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మనం ఆ విలువల్ని, మనం ఆ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ని మనం పాటిస్తేనే మనకి రిటర్న్ వస్తాయి. ప్రకృతిలో ఒక సూత్రం ఉంటుంది ఎప్పుడు కూడా, నువ్వేమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది బూమరాంగ్ అన్నమాట. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లెంకవాని దిబ్బ వరకు పర్యటించారు. కృష్ణానదికి వరదలు వచ్చి 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంపు గ్రామాలను విజయవాడ నుండి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వరద బాధిత కుటుంబాలకు మంచినీళ్లు, భోజన వసతి, పాలు, మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన కృష్ణా తీర ప్రాంత ప్రజలను పెను ప్రమాదం తప్పిందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పంతాని మురళీధర్రావు, గూడపాటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల, సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సరైన ప్రణాళికతో ప్రతి సబ్జెక్టు మీద పట్టు ఉండడం వల్ల ఉన్నత అవకాశాలు లభిస్తాయని మోటివేషనల్ స్పీకర్ కేఎన్వి లలిత శ్రీనివాస్ అన్నారు. వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 105వ జయంతి సందర్భంగా వాసవి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ సంయుక్త నిర్వహణలో వాసవి వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు పీవీఆర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బద్రి నారాయణ, కేసీజీఎఫ్ యూత్ అధ్యక్షులు కూనాల శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శులు పి నందకుమార్, కె పవన్ కుమార్, గుర్రం సునీల్ కుమార్, గోరెంట్ల శ్రీనివాసరావు, పబ్బిశెట్టి వినోద్ కుమార్, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, నూకల శ్రీనివాసరావు, చీదెళ్ల వెంకటప్రసాద్, భూమా శ్రీనివాసులు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఇయర్ ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేస్తే 3 years ఆయుష్ మనకి పెరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్న బ్లడ్ డెవలప్ అయ్యి ఇంకా సైన్స్లో చాలా ఉంటుంది, నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ప్రతి ఒక్కరు 18 to 20 years దాటిన తర్వాత వీలైనంత వరకు సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ డొనేషన్ ఇవ్వండి. యాక్చువల్గా 2 times ఇవ్వచ్చు, ఒక్కసారైనా బ్లడ్ డొనేషన్ ఇవ్వండి. దానిలో భాగంగా అందరినీ మోటివేట్ చేయడం కోసం మేము సండే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఆ రోజు కూడా దగ్గర ఒంగోలు 100 మంది దాకా బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. రెండో రోజు పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ తీసుకురావడం కోసం వాళ్ళతో వెళ్ళి కొద్దిసేపు మేము కలిసి కొన్ని చిన్న గేమ్స్ వాళ్ళు మమ్మల్ని ఆడిస్తారన్నమాట. వాళ్ళ దగ్గర క్యారమ్స్, క్రికెట్ అట్లాంటి ఆడిస్తూ వాళ్ళతో మనం కొద్ది సన్నిహితంగా ఉంటూ
వాళ్ళకి మేము ఫుడ్ ఒక పూట మేము ఫుడ్ ఏర్పాటు చేశాము. ఈరోజు 4th డే పిల్లల్లో ఈరోజు మన స్కూల్లో ఈ కార్యక్రమం చేశాం. మీకు అన్నీ తెలుసు, ప్రతి వాళ్ళ గురించి తెలుసు. ఎందుకంటే నన్నయ్య దిక్కన్నయ్య నావేమైనా వీళ్ళందరూ పద్యాలు మీరు చదువుకుంటున్నారు. వాటి సారాంశం కూడా పట్టు సాధించండి. వాటి సారాంశం మీరు కూడా పట్టు సాధించండి. అలా సారాంశం మీరు పట్టు సాధించినట్లయితే మీకు అన్ని తెలుస్తాయి. ఇంకా రాబోయే కాలంలో మీకు బయటికి పెట్టలేదు. ఎందుకంటే మీకు సారాంశం తెలిస్తే వేదన అనేది ఉండకపోతే మీలో ఆలోచన అనేది లేకపోతేనే, అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకపోతేనే వేదన అనేది ఉండదు. అంటే మీకు మీరు పోటీ ఎప్పుడైతే పడ్డారో వాళ్ళతో వీళ్ళతో పక్కన అనేది చూడొద్దండి. ఈ విషయంలో పక్కన చూడొద్దన్నారు మేడం అని చెప్పి రోడ్డు మీద చూడకుండా వెళ్తే ఏమవుతుందండి? సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా పురస్కారాలు అందించే కార్యక్రమం అద్దంకిలోని మారం సేవా సదన్లో నిర్వహించారు. ఉపాధ్యాయుల కృషి సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని ధర్మవరపు గంగాధర్రావు అన్నారు. ఉపాధ్యాయులు ఎం ధనలక్ష్మి, మల్లికార్జునరావు, రాజశేఖర్, నాగ మల్లికలను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో చప్పిడి వీరయ్య, లక్కరాజు శ్రీనివాసరావు, చుండూరి మురళీ సుధాకర్ రావు, డాక్టర్ యు దేవపాలన, లక్కరాజు చంద్రశేఖర్, డివిఎం సత్యనారాయణ, అన్నమనేని వెంకట్రావు, మహమ్మద్ రఫీ, కోలలపూడి శ్రీనివాసరావు, రాజశేఖర్, కెవి పోలిరెడ్డి, శివరామ కోటేశ్వరరావు, కొండకావూరి కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో గురువు అనేటటువంటి శబ్దం చాలా ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, చాలా గొప్పది. అసలు ఈ గురువు అంటే గురువు అంటే చీకటి, గురువు అంటే తొలగించదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతులు వెదజల్లేటటువంటి గురువే మనకు తల్లి తర్వాత మూల స్థానాన్ని లోకరించుకొని అందుకున్నటువంటి మన యొక్క ట్రస్ట్ యొక్క గౌరవాన్ని నిలబెట్టించేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు రేపటి గురు పూజోత్సవం సందర్భంగా రథప్రతిష్ఠులైనటువంటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక 5 ఉపాధ్యాయులు ఎంపిక చేసుకొని వారిని సత్కరించాలనుకోవడం, వారి యొక్క వ్యక్తిత్వానికి నేను నమస్కరిస్తున్నాను. తాను ఉపాధ్యాయులు చూసాను పేరు కూడా మరి చాలా మంచి టీచర్గా ఎటువంటి అనుభవం ఏం లేదు. దాంట్లో మంచి టీచర్ ఎన్నుకున్నందుకు మాస్టర్కి మరొకసారి తెలియజేస్తున్నాం. మా మండల విద్యాశాఖ తరఫున అనేక మంది టీచర్లు ఉంటారు, ఇంకా మంచి టీచర్లు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎన్నుకున్నారు, చాలా సంతోషం. మరి అందులో నేను ఇక్కడ ఈ టీచర్లు ప్రతి ఒక్కరిని మరి వాళ్ళ పాఠశాలలో పరిశీలించడం జరిగింది. మరి ఇన్స్పెక్షన్ సందర్భంగా అని గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. గురువు అంటే మనకి చదువు నేర్పడమే కాకుండా సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే ఈ విధంగా తయారు చేసే వారే గురువులు. గురువులకి అత్యున్నతమైన విలువ ఉన్నది. టీచర్గా సమాజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీకు టీచర్గా జాబ్ రావడం అనేది మీ పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. కష్టించి పనిచేసే వాళ్ళకి విశ్రాంతి విలువేంటో అర్థమవుతుంది. చేదు రుచి ఎరిగినప్పుడే కదా తీపిలో మాధుర్యం తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.